నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశ వ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా ఈ రోజు పాత మున్సిపల్ కార్పొరేషన్ ముందు పార్క్లో జరిగిన ధర్నాలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో ముందు చూపుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక రక్షణ చట్టాలను మోదీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం స్వదేశీ విదేశీ గుత్త పెట్టుబడిదారుల లాభాల కోసం రద్దు చేసిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం చెప్పేది సగకా వికాస్ సగకా సకాని ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్నది మాత్రం అంబానీ, ఆదాని ఇతర విదేశీ కార్పొరేట్ కంపెనీల వికాసించే విధానాలను అనుసరిస్తూ భారత బహుజన కార్మిక వర్గాన్ని గుత్తా పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చేందుకు 4 లేబర్ కోడ్లను తెచ్చిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది బీడీ కార్మికులు ఉపాధి పొందుతున్న పరిశ్రమపై ఆంక్షలు విధించింది. లక్షలాది మంది బీడీ కార్మికుల ఉపాధి దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వేతనం Rs. 26 అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆధిపత్య దోపిడీ ఆర్థిక విధానాల వల్ల బహుజన శ్రామిక మహిళల శ్రమ దోపిడీతో పాటు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ నుండి జిల్లా కోర్టు మీదుగా రాజీవ్ గాంధీ ఆడిటోరియం రైల్వే స్టేషన్ నుండి ప్రదర్శన నిర్వహించి ధర్నా చౌక్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU నాయకులు కె రాహుల్, ఆర్ మురళీ, గంగా శంకర్, మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు నవీన్, అబ్బాపూర్ సాయిలు, మోహన్ గౌడ్, శ్రీశైలం రాజేశ్వర్, శ్రీనివాస్, వసంత్ కిషోర్, అమేర్, బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు MD సయ్యద్, బహుజన బీడీ టేకేదర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్, నాయకులు ప్రభాకర్, మారుతి, స్థానిక BLTU నాయకులు, మున్సిపల్, బీడీ, భవన నిర్మాణ, ఆటో తదితర రంగాలకు చెందిన కార్మికులకు పాల్గొన్నారు. బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్, అదేవిధంగా బహుజన వామపక్ష కార్మిక సంఘాల తెలంగాణ రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకి కనీస వేతనం సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు మోడీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవాళ సార్వత్రిక సమ్మె అనేది నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఇవాళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల JAC ఆధ్వర్యంలో, BLTU ఆధ్వర్యంలో ఇవాళ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సమ్మె సంపూర్ణంగా కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేస్తూ తమ నిరసనని వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని బేషరతుగా ఉపసంహరించుకోవాలా. మరి 2016లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా వాళ్ళ కార్మికునికి కనీస వేతనం ESI కల్పించాలా. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ లక్షలాది మంది పరిశ్రమ మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి బీడీ పరిశ్రమ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది కార్మికులు ఇవాళ ఆధారపడి పనిచేస్తున్నారు. ఇవాళ బీడీ పరిశ్రమ మీద GST చట్టము మరి లేకపోని ఆంక్షల ఫలితంగా వాళ్ళ కార్మికులకు వాళ్ళ పని లేకుండా పోయింది. కేవలం 10 రోజులు 12 రోజులు మాత్రమే జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ GST ఉపసంహరించుకోవాలా, కోర్టుల చట్టాన్ని రద్దు చేయాలా, ఆంక్షలను ఎత్తివేయాలా. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికులు కానీ, మరి గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, ప్రభుత్వ రంగంలో పనిచేసే కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలా. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము మరి గతంలో పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు స్వతంత్రం పూర్వం కానీ స్వతంత్రం తర్వాత కానీ సాధించుకున్నటువంటి హక్కులని రద్దు చేసి ఇవాళ 8 గంటల పనిదినాలని రద్దు చేసి 12 గంటలు పనిచేయాలనేది ఒక చట్ట మార్పు
తీసుకురావడం జరుగుతున్నది. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వంతా పాడి ఇవాళ 10 గంటలు పనిచేయాలనేది ఒక జీవో 280 జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగినది. మరి వాళ్ళ కార్మికులు ఇప్పటికే కష్టానికి తగ్గ శ్రమకు తగ్గ ఫలితం రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ఆ 12 గంటలతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పైన గుణపాఠం చెప్తారనేది ఈ సందర్భంగా BLTU రాష్ట్ర కమిటీ పక్షాన హెచ్చరిస్తూ జైభీం లాల్సలంతో ముగిస్తుంది. ఎందుకు వాళ్ళని పెట్టిళ్ళు వాళ్ళకంటూ మరి అధికారంగా వాళ్ళకు కూడా ఒక 5 పోస్టులను ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పేసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతాను. బహుజన వామపక్ష కార్మిక సంఘాల జాక్, BLTU, AFTU, IQ2 ఆధ్వర్యంలో కామారెడ్డి RDO దోమకొండ మ్రో ముందు ధర్నా. ఈరోజు జూలై 9 ఏదైతున్నదో దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈరోజు దోమకొండ MRO గారికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే సమ్మె యొక్క సారాంశం ఏందనంటే ఈరోజు కార్మికులు ఏదైతే స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న 44 రకాల చట్టాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 29 రకాల చట్టాలను మొత్తం కూడా కార్మికులకు సంబంధించిన హక్కుల కోసం సాధించుకున్న చట్టాలను ఏదైతే ఉందో ఇవాళ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము వాటిని 4 కోట్లుగా మలిచింది. 4 కోట్లుగా అంటే ఇవాళ కార్మికులు ఏదైతే కనీస వేతనాల చట్టాలు కానీ PF, పింఛను ఇతర సమస్యలకు సంబంధించి సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా అందులో లేకుండా చేసి అవి రద్దు చేసి ఇవాళ బడా పెట్టుబడిదారికి కార్పొరేట్ సంస్థలకు యాజమాన్యానికి అనుగుణంగా ఆ చట్టాలను చేస్తూ ఉన్నది. రేపు కార్మికుడు తనకు కనీస వేతనం లేదు, ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా నాకు కూలీ లేదు అని చెప్పి పోరాటం చేయకుండా అసలు యాజమాన్యమే కార్మికులను శాసించే విధంగా ఆ చట్టాలను తయారు చేస్తుంది. కాబట్టి చట్టాలను మొత్తం ఏదైతే ఆ కోడ్లు 4 లేబర్ కోడ్లు ఏవైతే తీసుకొచ్చిందో ఆ 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు ఈ కార్మికుల పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆ కోడ్లను రద్దు చేసి కార్మికులకు ఏదైతే పాత చట్టాలు ఉన్నాయో ఆ పాత చట్టాలనే పునరుద్ధరించాలని చెప్పి ఇవాళ బహుజన వామపక్ష ట్రేడ్ యూనియన్స్ తరఫున ఈ సమ్మెలో పాల్గొని కార్మికుల పక్షాన పోరాటం చేస్తోంది. రాబోయే కాలంలో కూడా ఆ 4 లేబర్ కోడ్లు రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించి అవిటినే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమ్మెలో మరీ రాబోయే కాలంలో కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఈ రోజు కామారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయం ముందు నుండి AITUC మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ RTC డిపో అనంతరం నిజాం సార్ చౌరస్తాలో నిరసన తెలిపిన అనంతరం కమాన్ బ్రిడ్జి స్టేషన్ రోడ్ మీదుగా పాత బస్టాండ్ ఇందిరాగాంధీ చౌరస్తా భారీ ర్యాలీగా AITUC మరియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం AITUC జిల్లా గౌరవ అధ్యక్షులు దశరథ్, కామారెడ్డి జిల్లా AITUC జిల్లా కార్యదర్శి P. బాలరాజ్, RTC ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ గౌడ్, మున్సిపల్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ నరసింహరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్, RTC హాస్పిటల్స్, రవాణా, LSE, రైల్వే రంగాలను ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం అప్పజెప్పడం జరిగిందని, అంబానీ, అదానీలకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందు వేసి కేంద్ర ప్రభుత్వంతో కలిసి కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పిన చరిత్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వం అని వారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో సార్వత్ సమ్మెలో భాగంగా అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు ఉండాలని PF, ESA సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26,000 వేతన వివరాన్ని సమాన వేతనం, పని భద్రత, అవుట్సోర్సింగ్ కార్మికుల కాంట్రాక్ట్ కరణను నిలిపివేయాలి. 10 గంటల పని దినాన్ని 8 గంటలకు కొనసాగించాలి. రాష్ట్రంలో లేబర్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. జీవో నంబర్ 282ను రద్దు చేయాలి. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. 44 చట్టాలను 4 కోడులను కుదించిన వాటిని 4 కోడులను రద్దు చేయాలి అని భారీ ర్యాలీ నిర్వహించి నిజాం సమాచార వస్తా మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AITUC కామారెడ్డి జిల్లా కార్యదర్శి P. బాలరాజు, జిల్లా గౌరవ అధ్యక్షులు
ఎల్ దశరథ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు వెంకట్ గౌడ్, మున్సిపల్ నాయకులు జిల్లా నాయకులు ఎం లక్ష్మణ్ నరసింగరావు, వైయాస్ సివిల్ సప్లై హమాలీ నాయకులు భీమయ్య, కృష్ణ సాయిలు, మహిపాల్ నర్సింలు, శ్రీనివాస్, కె సాయిలు, మున్సిపల్ నాయకులు రాజిరెడ్డి సాయి, జి రాజు, మధ్యాహ్న భోజనం నాయకురాలు రాజమణి రాజవ్వ, శ్యామల, కామారెడ్డి, మున్సిపల్ కార్మికులు లక్ష్మీ, అంబిక, హేమలత, వెంకటలక్ష్మి, స్వప్న, నియం, కె సాయిలు, నారాయణ, నాగరాజు, శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో సాత్విక సమ్మెలో పాల్గొన్నారు. మరి ఎర్ర జెండా పోరాటాలు నిర్వహిస్తూ ఈరోజు సమ్మెలో భాగంగా మరి అంబానీ, ఆదాని ఇవాళకు వ్యతిరేకంగా, ఇవాళ కనీస వేతనాలు ఇవ్వలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా రైల్వే రంగము, బ్యాంకింగ్ రంగము, రవాణా రంగాన్ని అన్నింటినీ ప్రైవేట్కి తాకట్టు పెట్టినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇవాళ మరి సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు కనీసం బతకాలంటే సుప్రీంకోర్టు జీవో ప్రకారం 20,000 వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక పక్క చెప్తా ఉన్నా, ఇవాళ ఉన్నటువంటి పాలకులు మరి ఆ విధానాన్ని అమలు చేయకుండా, పని భద్రత ఇవ్వకుండా, ఈఎస్ఐ, పిఎస్ సౌకర్యం కల్పించకుండా అనేక రంగాలను కూడా ఇవాళ ప్రైవేట్ రంగాలుగా మార్చినటువంటి సంబంధం కనబడతా ఉంది. ఒక పక్క రవాణా రంగము, బ్యాంకింగ్ రంగము, హెల్త్కు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ రంగాన్ని, మరి మున్సిపల్ రంగాన్ని అన్ని కూడా కాంట్రాక్ట్ విధానం చేస్తూ కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నాము, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఒక పక్క మనకు చెప్తా ఉన్నారు, అత్యధి నాయక అని చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మంచి రోజులు లేవు. అన్ని రంగాలను కూడా ఇవాళ అంబానీ, ఆదాని చేతిలో పెట్టి మనకు ప్రధానిగా అంబానీ, ఆదాని, ట్రంప్ లాంటి వాళ్ళు ఇవాళ దేశాన్ని పాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికైనా నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఆకాశాన్ని అంటుతూనే ఉన్నాయి. ఇవాళ 18,000 రూపాయలు ఇచ్చినటువంటి వేతనాన్ని 11,000 మరి 10,000తో కనీస వేతనాలతో కొనసాగిస్తూ ఉన్నారు. అవి 3 నెలలకు 4 నెలలకు ఒక్కసారి ఇవ్వడం, అదేవిధంగా కాంట్రాక్ట్ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కాంట్రాక్టర్లు ఎవరయ్యా అంటే ఈ కాంట్రాక్టర్లంతా కూడా బీజేపీకి సంబంధించిన, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి లీడర్లే కొనసాగడం, టెండర్లో వాళ్ళే ఉండడం, కాంట్రాక్టర్లు కూడా కొనసాగుతున్నటువంటి ఇవాళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కామారెడ్డి జిల్లాలో మన కార్మిక సంఘాలైనటువంటి మున్సిపల్ హమాలీ సంఘం, అదేవిధంగా సివిల్ సప్లై హమాలీ సంఘం, బ్యాంకింగ్ రంగం, ఎల్ఐసి అన్ని రంగాల పాటు మనం ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి కొత్త బస్ స్టాండ్ నుంచి విధానసభ చౌరస్తా నుంచి మన రైల్వే కమాండ్ వద్ద ఈరోజు మనము నిర్వహించుకున్న ఈ బ్యాంకింగ్ రంగాలలో సమాన ఈ లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు మనం పోరాడము కొనసాగించాలి. అదేవిధంగా బ్యాంకింగ్ రంగాలు, ఈ రంగాల ప్రైవేటీకరణ, అంబానీ, ఆదాని వాళ్ళను కూడా కార్పొరేట్ శక్తులకు అప్పయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను నశించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్త సమ్మెను భాగంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 97,650 వెండి 1,105 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.